దున్నపోతు ఈనిందంటే దూడని ఒడ్డును గట్టును కట్టేయమన్నాడు అన్నటువంటి సామెత మన దేశంలో సహజంగా ఉంది. మన దేశ ద్రోహులకి సహజంగా అంతర్లీనంగా ఉన్నటువంటి మోడీ ద్వేషం లేదా బీజేపీ ద్వేషం, హిందుత్వ ద్వేషం ఉన్నటువంటి వాళ్ళ మాటలు విచిత్రంగా ఉంటాయి. ప్రపంచ బ్యాంక్ పాకిస్తాన్కి లోన్ శాంక్షన్ చేస్తే నిజంగానే వాళ్ళు పక్కదోవ పట్టిస్తారు. కానీ దాని వెనకాల ఇప్పుడు మోడీ తెచ్చిన ఒత్తిడి, అమెరికా చేస్తున్న తెర వెనక కథతో జరిగిన మార్పు ఏంటి అక్కడ అన్నటువంటి దానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ప్రపంచ బ్యాంక్ పాకిస్తాన్కి $108 మిలియన్ల అప్పు ఇవ్వడానికి అంగీకరించింది. మోడీజీ ఆపలేకపోయారు. ప్రతి విషయాన్ని మోడీజీకి అంటగట్టడం అలవాటు చేసుకున్నారు. నిజమేంటో తెలియని వాళ్ళు మోడీజీ ప్రభావం తగ్గిపోయింది అంతర్జాతీయంగానే అపోహపడుతున్నారు. నిజమేంటి? ఎప్పటిండో వరల్డ్ బ్యాంక్ దగ్గర పెండింగ్లో ఉన్న విషయం ఇది. అప్పు పాకిస్తాన్కే వరల్డ్ బ్యాంక్ అప్పు మంజూరు చేసింది కానీ నిధులు విడుదల చేయలేదు. అంటే లోన్ అప్రూవ్ అయింది అంతే. వరల్డ్ బ్యాంక్ అప్పుగా ఇచ్చే $108 మిలియన్ పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్వా ప్రావిన్స్లోని మహిళలు, బాలికల విద్య, వైద్యం కోసం ఖర్చు చేయడానికి అప్రూవ్ చేసింది. వరల్డ్ బ్యాంక్ ఇచ్చే అప్పు కేవలం కేపీకే ప్రావిన్స్లో మహిళలు, బాలికల కోసం మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంది. కానీ ఇతర అవసరాల కోసం నిధులు దారి మళ్లించే వీలు లేకుండా ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేసి వరల్డ్ బ్యాంక్ తరపున సిబ్బంది కేపీకేలోని అధికారులు కలిసి నిధులు సక్రమంగా ఖర్చు అవుతున్నాయా లేదా అని పరిశీలించి సక్రమంగా ఉంటేనే తర్వాత వాయిదా చెల్లిస్తుంది బ్యాంక్. అంతేగాని ఒకేసారి $108 మిలియన్ ఇవ్వదు, విడతల వారీగా ఇస్తుంది. ఇంతటి దానికి మోడీజీని విమర్శించడం దేనికి? ఇంకో పక్కన కేపీకే ప్రావిన్స్ పాకిస్తాన్లో ఎప్పటికి ఉండేది కాదు, ఎప్పటికైనా ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోయేది. అప్పు తిరిగి చెల్లించాల్సింది పాకిస్తాన్ ప్రభుత్వమే.